వచ్చాను పారు, వచ్చాను పారు. నీకోసం. అదేం మాట పారు, నా మీద కోపం వచ్చిందా? ఏంటో మాట? అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకోండి. అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. క్షమించవలసింది చిన్న స్నేహితు చేసి సావాసానికి, పెట్టుకున్న ఆశలకు, నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపాడు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది, నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం కృషి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని, ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే? బాగా తెలుసు. చిలకల నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరీ లేదా పారు? నువ్వేనా? ముమ్మాటికి కాస్త కొస్త వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపి వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చెప్పింది ఎందుకు భరిస్తాను? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతున్నా? ఎంత చేస్తావు దేవత? ప్రమాదం చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బోధ కనిపించి ఎంతో కాలమైంది. మా బాబు గడు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళి. ఏం లేదు బాబయ్య, తినకపోతే మీ కళ్ళ ముందే ఉరేటుకు చచ్చిపోతా. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన దాన్ని దారం రావటం సాటికాలం వచ్చే చెప్పండి. సరే గాని
నువ్వు ఈ అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ చావడానికి చీ 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 చీ. ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇదాను అనేది వాటేషం. అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాళ్ళు అనాల్సిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక చస్తానంటావేమిటి? అయినా సత్తి సాధించేది ఉంది. బ్రతికి ఎండిన సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదను సందేహము వలదు. సుఖము పందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు దొరలు. అది దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలను ఉపయోగిస్తున్నాయి. లేదు డబ్బునంత మాత్రం సుఖం ఉంది. భయం ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు. ఎక్కడుందా సుఖం? పద. తొందరపడదు భాయ్. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబడి